హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఐటి బ్లాగ్స్. నేను మీ ఇందు. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి పోతున్నాను ఫ్రెండ్ అంటే తను మా పియూసీ నుంచి ఫ్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ 6 years నుంచి మాకు ఫ్రెండ్. సో మేము పోతున్నాము అంటున్నాను, బట్ నేను ఇక్కడ ఒక్కటే ఉన్నాను అనుకుంటున్నారా? నేనైతే కాలేజ్కి వచ్చి 8 o'clockకి ఆఫ్టర్నూన్ నుంచి అయితే పెళ్ళికి పోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ కాలేజ్ నుంచి గేట్ వరకు చాలా దారి ఉంది ఫ్రెండ్స్. బస్సు 2:15 పైన ఉంది. సో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అయ్యే పని కాదని ఇక్కడ ఎవరో పోతుంటే వాళ్ళు లక్కీలీ యాంకల్ కూడా అదే దారిలో పోతున్నారు కాబట్టి నన్ను ఫంక్షన్ హాల్ వరకు అయితే డ్రాప్ చేసినారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫైనల్లీ కవిత పెళ్ళికి అయితే వచ్చేసినాను. రామేశ్వరి నగర్ అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఉన్నింది. సో ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అల్లిపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. గుడి పక్కనే అయితే ఫంక్షన్ హాల్ అయితే వెల్కమ్ బోర్డ్ వేసినారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. యాక్చువల్లీ నేను చాలాసార్లు ఈ గుడికి వచ్చినా కానీ ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఉందని తెలియదు ఫ్రెండ్స్. బట్ చాలా స్పేషియస్గా బాగుంది. అయితే విఘ్నేశ్వరుడు మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. లేట్ వేసినానని నా ఫ్రెండే నాకు జడేస్తుంది. ఇంకెట్లో లేట్ అయిపోయిందని ఫస్ట్ భోజనంకి అయితే పోయిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అన్న వాళ్ళు అయితే మా కావ్య వాళ్ళ ఓనర్ అంటే అరుణ్ అన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా మేమైతే భోజనాలు స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా హిందూస్ మ్యారేజ్ అంటే క్యాజువల్లీ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి అవే చేసినారని. సో భోజనం అయితే చేసేసి ఇంకా ఫోటో దిగడానికి అయితే మేము ఫంక్షన్ హాల్కి మళ్ళీ ఎంటర్ అయిపోయినాము. ఇక్కడైతే మేము వెయిటింగ్. ఇక్కడికి పోయినా మేము 4 ఉంటుంటాం ఫ్రెండ్స్. అంటే మా ఇంకో ఫ్రెండ్ మిస్ అయింది. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించినాం కదా, రక్షణ. తనైతే మిస్ అయింది. తనకైతే హెల్త్ బాగుండలేదు. సో తనైతే రాలేకపోయింది. ఇంకా మేము ముగ్గురు అయితే మా కవిత మ్యారేజ్కి వచ్చినాము. ఇంకా ఇక్కడ అరుణ్ అన్న అంటే మా కావ్య వాళ్ళ ఓనర్. అక్కడే మా కవిత కూడా వర్క్ చేస్తుండే ఇన్ని రోజులు. సో ఆయనతో కవిత అండ్ కావ్య ఇద్దరు ఫోటో దిగుతున్నారు ఇక్కడ. యాక్చువల్లీ ఎక్కడైనా రీల్స్లో చూస్తుంటాం కదా ఫ్రెండ్స్, పెళ్లి కూతురుతో ఫొటోస్ దిగి పెళ్లి కొడుకుని సైడ్ చేసినట్టు ఇక్కడ ఆయనను కూడా సైడ్ చేసి మేమందరూ అయితే మా ఫ్రెండ్తో ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ గ్రూప్ ఫొటోస్ అయితే పక్క కదా. ఇంకా ఆయన వాళ్ళతోనైతే మేము ఒక గ్రూప్ ఫోటో దిగినాము. ఇంకా సింగిల్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే ఒక ఫోటో దిగినాము. అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఇదే కార్లో ఫ్రెండ్స్ మా కవిత అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చింది. ఇక్కడ మేమైతే ఆటోస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆటోస్ ఏవి రావడం లేదు. సో ఇంకా వెయిట్ చేసి సార్లు అయిపోయింది. ఫైనల్లీ ఒక ఆటో అయితే వచ్చింది. ఇంకా నేను మా ఫ్రెండ్ భవానీ అయితే ఎక్కి ఆటోలో కూర్చున్నాము. ఆటో అయితే పోవడం లేదు ఫ్రెండ్స్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ తన స్టాప్లో దిగినాక నేనైతే మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. ఇంకా అమ్మయ్య, నేనైతే ఇంకా మా డైలీ అవతారంలోకి వచ్చేసినాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.